ఆడెవడో ప్రశ్న అంటే ఎర్రిపుగ్గాడు ఆడెవడో సీజ్ ద షిప్ అది మొన్న వెళ్ళిపోయింది. అది దాని మీద నవ్వు రాకున్నా కూడా 5 రూపాయల కోసం ఆ ఎర్రిపుగ్గాడు ప్రశ్న, వాడి అకౌంట్ పేరు ఆడి పేజ్ పేరు ప్రశ్న, ఆడు అసలు పేరు నాకు తెలియదు. ఆడు ప్రశ్న అయితే నేను క్వశ్చన్, సారీ వాడి ప్రశ్న కదా నేను ఆన్సర్. నువ్వు వీడియోలు చేసుకో. వాడేవాడో దాసరి విజ్ఞానం అంటే ఎర్రిపుకు నా కొడుకు ఆ నల్ల బర్రెగాడు, ఆడితో ఒక పంచాయతీ అయిపోయింది. ప్రతి ఒక్కడన్నా పవన్ కళ్యాణ్ ని తప్పుడుగా మాట్లాడి ఫేమస్ అయిపోలేదు. పవన్ కళ్యాణ్ అనే వెనకాల ఒక సైన్యం ఉంది, కొడకలారా గుర్తు పెట్టుకోండి. అరే దాసరి విజ్ఞాన్ ఎర్రిపుక, నీకే చెప్తున్నాను. అరే ప్రశ్న ఎర్రిపుక 5 రూపాయలు పేటిఎం బ్యాచ్. ఈ దాసరి విజ్ఞాన్ గాడు కూడా పేటిఎం గాడు ఎందుకు చెప్పు, ఆడ పేరు దువ్వాడ సీను గాడు, వీళ్ళందరితో అంటే వైసీపీ పేటిఎం కుక్కేయుడు 5 రూపాయలకి అమ్ముడుపోయి కుక్కే. సో మీరు ఎంత చేసినా కూడా కళ్యాణ్ గారి బొచ్చు కూడా ఊడదు. నేనే చాలా మంది అంటారు కళ్యాణ్ నాయుడు సైలెంట్ అయిపోయినాడు. ఇప్పుడు నీకు ఎట్లా కనపడ్డానన్న, తుండు కట్టుకునే రోడ్డు మీద తిరుగుతున్నా, బహిరంగంగా తిరుగుతా కొడకలారా. ఆంధ్రాలో తిరిగినాను, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాను, మళ్ళీ వస్తాము. మేము చెప్తున్నాం కదా కళ్యాణ్ బాబు జోలికి ఇలాగే మీరు వస్తా ఉంటే మేము ఇలాగే మీ మీద దండయాత్ర చేస్తూనే ఉంటాము. 175 సీట్లు వస్తున్నాయని చెప్పి విర్రవీగిన నా కొడుకుని అదాపాతాలకు తొక్కి 11కు పరిమితం చేసినాం. మరి ఆ 11 కూడా రావు, గుర్తు పెట్టుకోండి. 2029లో మీరేమన్నా ఇప్పుడు ఏమైనా పీకేడుతుంటే ప్రజల్లోకి వెళ్ళిండు ఎక్కడికి, మన తిరుపతి హాస్పిటల్ కాడికి. అక్కడికి పోయి బర్రె ఉంది కదా మా డైమండ్ రాని రోజా, ఎందుకులే ఇంకా రోజా కూజా దాని వదిలే, ఇంకా అక్కడ పోయి జై జగన్ నినాదాలు చేస్తుంది. అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, అక్కడ జరుగుతున్న సమస్యలు ఏంటి, నువ్వు అక్కడ పోయి నువ్వు బర్రెలాగా అరవడం ఏంటి? అదేవో కొంతమంది సోషల్ మీడియా అక్కడికంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిందంట, పవన్ కళ్యాణ్ కంటే ఉచ్చగా ఆరిపోయిందంట. పవన్ కళ్యాణ్ గారికి ఉచ్చ ఓపించింది ఎవడో, భయపడ్డది ఎవడో, భయపెట్టింది ఎవడో. ఒక్కసారి మీ పులివెందల పిల్లి బిడ్డని అడగండి చెప్తారు. అందుకే పోయి లండన్ లో కూర్చుండే అసెంబ్లీకి రాకుండా, దమ్మున్నోళ్ళైతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, చూసుకుందాం. మీరు అసెంబ్లీకి రాకుండా మాకు జగన్మోహన్ రెడ్డి మీద మాకు ఎటువంటి కోపం లేదు, పాపం ఓడిపోయిండు, ఇంకా ఎందుకు మాటలు అనలే, పాపం ఏదైనా చేసుకుంటాడు అని చెప్పి మాకు బాధగా ఉంది. కానీ ఇంకా వాళ్ళ అభిమానులు పేటిఎం కుక్కలు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా పాపం మనోడిని మొట్ట గుడిపేస్తున్నారు వాడిని. అవసరం వీళ్ళందరికీ. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మై డియర్ పేటిఎం బొమ్మర్దులు, పేటిఎం బ్యాచ్, పేటిఎం గర్ల్స్ కూడా ఈ మధ్యన తయారయ్యారు. మీ అందరికి ఒకటే విన్నపం, మీరు ఎన్ని చేసినా కూడా కూటమి ప్రభుత్వం మీద తప్పుడు నిందలు, తప్పుడు ఆరోపణలు, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు చూస్తున్నారు, ప్రజలు నజర్ పెట్టినారు దాని మీద. సో 2029లో మళ్ళీ అలయన్స్ తోటి వస్తే ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. ఒకవేళ మీ కర్మ కాలి పొత్తుతో రాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ సింగిల్ గా పోటీ చేశారనుకో, ఆయన సింగిల్ గా సీఎం అయితే మాత్రం కొడకలరా మీకు ఉంటుందిరా ఒక్కొక్కడికి. గుర్తు పెట్టుకోండి, కళ్యాణ్ బాబు ఓచకోతే